హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. గాడ్గిల్ కమిటీ నివేదికను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము గాడ్గిల్ కమిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మాధవ్ గాడ్గిల్ గారు రీసెంట్గా మరణించారు. ఆ కంటెక్స్లో మనము గాడ్గిల్ నివేదికలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేశాము. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చారండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది పశ్చిమ కనుమలను పర్యావరణ పరంగా సున్నితమైన జోన్లుగా 3 వర్గాలుగా వర్గీకరించింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఎంటైర్ వెస్ట్రన్ ఘాట్స్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ఈ మాధవ్ గాడ్గిల్ కమిటీ ప్రకటించింది. అండ్ ఇందులో 3 కేటగిరీస్గా ఈ ఎకో సెన్సిటివ్ జోన్ని జోన్ 1, జోన్ 2, జోన్ 3గా వర్గీకరించింది. సెకండ్ వన్ చూడండి. అత్యంత సున్నితమైన జోన్లలో అన్ని మానవ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలి అనేది సిఫార్సు చేసింది. యాక్చువల్గా ఇది ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్. అన్ని కార్యకలాపాలను పూర్తిగా నిషేధించడం అనేది అంత సాధ్యం కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అండ్ ఇన్ కేస్ దీని మీద పూర్తి స్థాయి అవగాహన లేకపోయినా కూడా దీనిని ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్స్ కేటగిరీలో ఎలిమినేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో యాక్చువల్గా ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్ 1, 2, 3లో జోన్ కేటగిరీని బట్టి అక్కడ కొన్ని కార్యకలాపాలను నిషేధించడము, మైనింగ్ లాంటి కార్యకలాపాలకు అనుమతుల విషయంలో కొంత నియంత్రణను పాటించడం వంటివి ఉంటాయి. సో ఈ జోన్స్ను కూడా అందుకే వర్గీకరించారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? ఏ, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఆదివారం అయిన 1నే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1వ తేదీన మనము బడ్జెట్ని ప్రవేశపెడతాము. కానీ ఈ ఇయర్ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడంతో కొంత సందిగ్ధత నెలకొంది. కానీ ఆదివారం అయినా కూడా 1వ తేదీనే బడ్జెట్ని ప్రవేశపెడతాము అని కేంద్రం స్పష్టం చేయడం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్, అలానే ఇండియాలో బడ్జెట్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఫ్లో చార్ట్లో మనం చూద్దాము అండి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాదిరిగానే బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారం అయిన లోక్సభ సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ను సభకు సమర్పిస్తారు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగిస్తారు. 29వ తేదీ సాయంత్రం పార్లమెంటుకు సమీపంలోని విజయ్ చౌక్లో ఏటా గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఉన్నందున ఆ రోజు సెలవు ప్రకటించారు. అంటే 29వ తేదీన పార్లమెంటుకు సెలవుని ప్రకటించడం చూడవచ్చు. 30వ తేదీన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెడతారు. ఎవ్రీ ఇయర్ బడ్జెట్కి ఒక రోజు ముందుగా ఈ ఎకనామిక్ సర్వేను సభలో ప్రవేశపెడతారు. కానీ 31వ తేదీ శనివారం కావడంతో ఉభయ సభలకు సెలవు కాబట్టి 30వ తేదీనే ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. అండ్ ఆదివారం సెలవైనప్పటికీ కూడా సాంప్రదాయానికి ఇబ్బంది లేకుండా బడ్జెట్ను మాత్రం సభలో ప్రవేశపెట్టేందుకు తాత్కాలిక సమావేశం అవుతుంది. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడతారు. ఆ తర్వాత సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. తదుపరి రోజుల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్పై చర్చించి ఫిబ్రవరి 13న తొలి విడత సమావేశాలను ముగిస్తారు. ఆ తర్వాత బడ్జెట్ పద్దులపై పార్లమెంటు స్థాయి సంఘాలు అధ్యయనం చేసి నివేదికలు తయారు చేస్తాయి. అనంతరం మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 2వ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అప్పుడు బడ్జెట్ పద్దులపై శాఖల వారీగా చర్చించి ఆమోదిస్తారు. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5 ఏళ్ల పాటు 16వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలులోకి రావాల్సి ఉన్నందున ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ సమావేశాలలోనే దాని నివేదికను కూడా సభ ముందు ఉంచుతారు. అది ఆమోదం పొందే అవకాశం కూడా ఉంది. సో 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క నివేదిక, TOR టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్, ఇవన్నీ కూడా మనకి ఈ సమావేశాలలో సభ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇండియాలో బడ్జెట్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాము. మొదట ప్రిపరేషన్ అండ్ ఫార్ములేషన్. జనరల్గా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఎస్టిమేట్స్ కలెక్షన్. వివిధ మంత్రిత్వ శాఖల నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చే బడ్జెట్లో ఎంత మేరకు నిధులు అవసరం అనేది ఎస్టిమేట్స్ కలెక్షన్ జరుగుతుంది. కన్సాలిడేషన్ అండ్ స్క్రూటినీ. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మరియు నీతి ఆయోగ్ ఈ ఎస్టిమేట్స్ అన్నిటినీ కన్సాలిడేట్ చేసి స్క్రూటినీ చేయడం చూడవచ్చు. అండ్ ప్రీ బడ్జెట్ మీటింగ్స్, కన్సల్టేషన్స్. వివిధ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ కన్సల్టేషన్స్ ప్రక్రియలో
చర్చలు నిర్వహిస్తారు. అండ్ హల్వా సెరమనీ అని ఒక నిక్ నేమ్ ఉంటుంది. ఈ హల్వా సెరమనీ అండ్ లాక్ ఇన్ అంటే ఇది ఒక సీక్రెసీ పీరియడ్. అఫీషియల్స్ అందరూ ఐసోలేటెడ్ కండిషన్స్లో ఇక్కడ ఫైనల్ బడ్జెట్ని ప్రిపేర్ చేస్తారు, సీక్రెసీని మెయింటైన్ చేస్తారు అంటిల్ ద ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ పూర్తయ్యే వరకు దీనిని బయటికి రాకూడదు కాబట్టి చాలా సీక్రెట్ ఆపరేషన్గా దీనిని నిర్వహిస్తారు. నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎనాక్ట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూస్తే ఫిబ్రవరి నుంచి మే మధ్యలో దీని ప్రక్రియని మనం చూడవచ్చు. ప్రజెంటేషన్ ఫిబ్రవరి 1వ తేదీన ఫైనాన్స్ మినిస్టర్ లోక్సభలో మాత్రమే దీనిని ప్రవేశపెడతారు. ఎందుకంటే బడ్జెట్ అనేది మనీ బిల్ కాబట్టి దీనిని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యాంగంలో బడ్జెట్కి సంబంధించి పదం ఎక్కడా లేదు అండి. దీనిని ఆర్టికల్ 112లో మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. సో ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆధారంగా బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రజెంటేషన్ తరువాత తదుపరి జనరల్ డిస్కషన్ అంటే ఉభయ సభలలోనూ కొంత సమయం జనరల్ డిస్కషన్ అనేది ఈ బడ్జెట్ మీద సాగుతుంది. తదుపరి కమిటీ స్టేజ్ అంటే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ స్క్రూటినీ నిర్వహిస్తాయి. టోటల్ 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. ఇవి డీటెయిల్డ్ స్క్రూటినీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఏవైతే స్పెసిఫిక్ మినిస్ట్రీస్ ఉంటాయో వీటికి సంబంధించిన డీటెయిల్డ్ స్క్రూటినీ అనేది ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఓటింగ్ ఆన్ డిమాండ్స్. ఈ కమిటీస్ స్క్రూటినీ తర్వాత డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ని లోక్సభలో ప్రవేశపెడతారు. ఓన్లీ లోక్సభలో మాత్రమే ఓటింగ్ అనేది నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్ పాసింగ్ ఆఫ్ అప్రాప్రియేషన్ బిల్. విత్డ్రాల్ అథారిటీ కోసం గవర్నమెంట్కి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పెండిచర్స్ని మీట్ అవ్వడం కోసం ఈ అప్రాప్రియేషన్ బిల్ని పాస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పాసింగ్ ఆఫ్ ఫైనాన్స్ బిల్. గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ ప్రపోజల్స్ వంటివి ఇందులో ఉంటాయి. ఫైనాన్స్ బిల్ పాస్ అయిన 75 రోజుల లోపు ఇది చట్టరూపంలోకి వస్తుంది. ఈ యాక్ట్ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ సైడ్ గురించి మనము చూడవచ్చు. సో ఈ విధంగా బడ్జెట్ అనేది పార్లమెంటులో అప్రూవ్ అయ్యి చట్టంగా మారుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూషన్ అండ్ ఆడిట్ అనేది మనం చూస్తే ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. అండ్ తదుపరి దశలలో ఆడిట్ అండ్ రివ్యూ ప్రక్రియలు కూడా ఉంటాయి. ఆడిట్ని కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్వహిస్తారు. అలానే రివ్యూ అనేది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్యాక్ నిర్వహిస్తుంది. సో ఇది ఇండియాలో బడ్జెట్ ప్రక్రియకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ అండి. ఫిబ్రవరి 1వ తేదీనే ఈ సంవత్సరం బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేల, నీరు, యూరియానే పైరు ఎదుగుదల కోసం ఇష్టారాజ్యంగా వాడకం, భూగర్భ జలాలలో పరిమితికి మించిన నైట్రేట్ తాగే నీటిలో చేరి మన శరీరాల్లోకి. అగ్రస్థానంలోని 5 రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని భూగర్భ జలాలలో మోతాదుకు మించి నైట్రేట్ మూలాలు కనిపిస్తూ ఉన్నాయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యూరియా ఎంత ఎక్కువ వేస్తే పైరు అంత ఏపుగా పెరుగుతుంది అని, అధిక దిగుబడి వస్తుందని అపోహతో పొలాల్లో పరిమితికి మించి యూరియాను చల్లుతూ ఉన్నారు. దీంతో నేలల్లో ఆమ్లత్వం పెరిగిపోతుంది. మొక్క నీటిని పీల్చుకునే అవకాశం కూడా లేని పరిస్థితి తలెత్తుతోంది. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. అలానే అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయండి. నత్రజని కలిసిన నీటిని తెలియకుండానే తాగుతూ ప్రమాదాల బారిన పడుతూ ఉన్నాము. మనకు తెలుసు నైట్రేట్ పొల్యూషన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలలో బ్లూ బేబీ సిండ్రోమ్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనినే మనము మీథెమోగ్లోబినీమియా అని కూడా పిలుస్తాము. ఇందులో సివియర్ కేసెస్లో పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. భూగర్భ జలాలలో పరిమితికి మించి నత్రజని జనరల్గా పర్మిసిబుల్ లిమిట్ ఎంతండి, 45 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే తాగడానికి పనికిరావు. సో అలాగ ఉన్న రాష్ట్రాలలో తొలి 5 రాష్ట్రాలలో ఏపీ మరియు తెలంగాణలు ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయం అండి. 2024 సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తుంది. అధిక యూరియా వాడకం దీనికి ప్రధాన కారణం. ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, లైనింగ్ లేని మురుగునీటి పారుదల వ్యవస్థలు కూడా ఇతర కారణాలని ఈ నివేదిక వెల్లడించింది. యూరియా అధిక వినియోగానికి అనేక కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ధర తక్కువ అని ఎక్కువ మొత్తంలో యూరియాని వినియోగిస్తారు. 45 కిలోల బస్తా కేవలం 266 రూపాయలు మాత్రమే. అండ్ కాంప్లెక్స్ ఎరువులు 50 కిలోల బస్తా 1400 నుంచి 1900కు పైగా ఉంటుంది. కాబట్టి వీటి స్థానంలో ఎక్కువగా యూరియాను చల్లేస్తూ ఉంటారు. దీంతో పరిమితికి మించి యూరియా పొలాల్లోకి చేరుతూ ఉంటుంది. దీనివలన అటు పైరుకి నష్టము మరియు భూమి కూడా సారాన్ని కోల్పోయి ఆమ్లత్వం పొందుతూ ఉంటుంది. అలానే పిల్లలలో అనేక సమస్యలకు ముఖ్యంగా ఎదుగుదల మరియు మానసిక వికాసానికి ఇవి అనేక రుగ్మతలకు కారణమవుతూ ఉన్నాయి. ఇందాకే చెప్పుకున్నాము నైట్రేట్లు ఎక్కువగా ఉంటే ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ వంటి బారిన పడే ప్రమాదం ఉంది అని. అలానే క్యాన్సర్లోకి దారితీస్తూ ఉన్నాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ నైట్రేట్స్ వాడకం ఎక్కువగా, ఎరువుల వాడకం ఎక్కువగా ఉండడం వలన కలిగే దుష్పరిణామాలు.
అలానే నిన్న మనం చెప్పుకున్నాము నీటిలోని నత్రజని ఫాస్ఫరస్ కారణంగా నాచు ఎక్కువగా పెరిగి ఆక్సిజన్ తగ్గుతుంది అని. ఆల్గే బ్లూమ్ అని పిలుస్తాము. సో ఈ ఆల్గే బ్లూమ్ కారణంగా మనకి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అధికమయ్యి చేపలు ఇతర జలచరాలు చనిపోయే అవకాశం కూడా ఉంది. సో అధిక యూరియా వినియోగంకి సంబంధించి మరియు టాప్ 5 స్టేట్స్లో తెలుగు రాష్ట్రాలు 2 ఉండడం కూడా ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గణాంకాలన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వ్యవసాయానికి సాంకేతిక సాయం. ఈ ఆర్టికల్ అగ్రిటెక్ రెవల్యూషన్కి సంబంధించి కీలక అంశాలను వివరిస్తుంది. దీనిలో మనము ముఖ్యంగా అడిషనల్గా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. భారతదేశం అవలంబిస్తున్న ఈ డిజిటల్ అగ్రికల్చర్ విధానాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వరుణుడి కరుణ, పెద్దల సూచనలు, ఆరుగాలం శ్రమించడం. శతాబ్దాలుగా మనము నడిపిస్తున్న వ్యవసాయ సూత్రాలు ఇవే. కానీ ఇప్పుడు అత్యాధునిక యంత్రాలు, డ్రోన్లు, భూసారాన్ని తేమను లెక్కగట్టే సెన్సార్లు, కృత్రిమ మేధ అన్నదాతలకు అడుగడుగునా తోడ్పడుతూ సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. దీనినే మనము అగ్రిటెక్ రెవల్యూషన్, వ్యవసాయ సాంకేతిక విప్లవం అని అంటున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు, విస్తృత మార్కెట్ సాధించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ ఫలాలను అందుకునేలా ప్రతి రైతుకు శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక వసతులను సమకూర్చాల్సి ఉంటుంది. సో ఈ అగ్రిటెక్ రెవల్యూషన్ గురించి ఈ ఆర్టికల్లో మనము డీటెయిల్డ్గా చూద్దామండి. ఇదివరకు వ్యవసాయం అంటే ఏమేమి అవసరం ఉండేవి? విత్తనాలు, భూసార పరీక్షలు, వర్షాలు, ఇలాంటి వాటి మీద మనము అధికంగా ఆధారపడి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వ్యవసాయం అంటే డేటా కూడా కీలకం అవుతుంది. డేటా ఆధారంగా ఏ ఏ సమయాలలో ఏ రకమైన పంటలను వేయాలి, లేదా ఏ ఏ సమయాలలో ఏ రకమైన పురుగు మందులు, ఎరువులను ఉపయోగించాలి వంటి అంశాలను డేటా ఆధారంగా మనము ఇప్పుడు విశ్లేషించుకోవచ్చు. సెన్సార్లు నేలలోని తేమ, పోషకాల శాతం వంటి సమాచారాన్ని రైతుకు అందిస్తూ ఉన్నాయి. పొలం మీద ఎగిరే డ్రోన్లు పంటలు ఆశించిన తెగుళ్ల గురించి, ఎక్కడెక్కడ నీరు పెట్టాలనే దాని గురించి తెలియజేస్తున్నాయి. మొబైల్ యాప్స్ కూడా సేద్యానికి సాధనాలవుతున్నాయి. ఎరువులు, క్రిమినాశనులను ఎప్పుడు ఏ మోతాదులో వాడాలి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు ఏ పంటలు వేయాలనే అంశాలను శాస్త్రీయంగా బేరీజు వేసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇప్పుడు రైతులకు వచ్చింది. దీనివలన అనేక ఉపయోగాలు ఉన్నాయండి. ఇటు రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అటు పర్యావరణ పరంగా ప్రకృతి హితంగా వ్యవసాయాన్ని మనము మార్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇందులో ఉన్న ప్రధాన సమస్య ఏంటి అంటే, చిన్న మరియు మధ్య తరహా రైతులకు కూడా ఈ నూతన సేద్య సాంకేతికతలను అందుబాటులోకి వచ్చేలాగా చూడడం ప్రధాన సమస్య. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఖరీదైన డ్రోన్లు, కోత యంత్రాలు, సెన్సార్లు కొనే స్తోమత అందరికీ ఉండకపోవచ్చు. తద్వారా ఈ అగ్రిటెక్ ఫలాలు అందరూ రైతులకు కూడా అందడం లేదు. ఎక్కువగా భారతదేశంలో చిన్న సన్నకారు రైతులే ఉంటారు. పెద్ద రైతులకు మాత్రమే ఈ సాంకేతిక ఫలాలు అందితే దానివలన మార్పు అనేది ఉండదు. కాబట్టి వీటిని గ్రామ స్థాయిలోనో లేదంటే కొన్ని గ్రామాల వారు కలిసి సమకూర్చుకోవడం ఉత్తమం. కమ్యూనిటీ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా డ్రోన్లు, భూసార పరీక్ష కిట్లు, మందు చల్లే యంత్రాలు వంటి వాటిని రైతులకు అద్దెకి ఇవ్వవచ్చు. ఈ కంటెక్స్ట్లో మనం ఒక పథకం గురించి కూడా చూసామండి, నమో డ్రోన్ దీదీ పథకం. ఈ నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా ఈ సహకార సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రైతులకు డ్రోన్లను అద్దెకి ఇస్తాయి. సో తద్వారా ఇక్కడ 2 విధాలుగా అటు రైతులకు లాభం జరుగుతుంది, ఇటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా లాభపడతాయి. ఈ అగ్రిటెక్ రెవల్యూషన్ని అందరికీ అందించడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి అండి? జనరల్గా ఈ అగ్రిటెక్లో ఎక్కువగా భాషాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ డేటా అంతా కూడా ఇంగ్లీష్లో కనిపించే అవకాశం ఉంది. కాబట్టి మన రైతులకి అంత భాషాపరమైన, విద్యాపరమైన నైపుణ్యాలు ఉండే అవకాశం తక్కువ. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు డిజిటల్ సాక్షరత ఉండకపోవచ్చు. ఈ మొబైల్ యాప్స్లో డేటా అంతా ఇంగ్లీష్లో ఉండడం వారికి అర్థమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి స్థానిక భాషలలో ఆ సందేశాలు వచ్చేలా చూడాలి. అలానే మొత్తం ఒక కాంప్లెక్స్ స్టాటిస్టిక్స్ డేటాతో కాకుండా సింపుల్గా రంగుల చిత్రాలతో రైతులకు సమాచారాన్ని అందించడం ద్వారా వాళ్ళు దానిని సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎండిపోతున్న పంటలను ఎరుపు రంగులోను, పంటలు ఏపుగా పెరుగుతుంటే హరితవర్ణం పచ్చ రంగులను చూపించాలి. ఇలాంటి చిత్రాలు రైతులకు సులువుగా అర్థమవుతాయి.
అలానే ఈ అగ్రిటెక్ను రైతులు ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దాని మీద శిక్షణను కూడా ఇవ్వాలి. ముఖ్యంగా మొబైల్ యాప్స్ కానీ డ్రోన్లు ఇలాంటి టెక్నాలజీస్ని కానీ ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది చూడాలి. అట్ ది సేమ్ టైం గ్రామాలలో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంపొందించేలాగా చర్యలు చేపట్టాలి. గ్రామాలలో అరకొర ఇంటర్నెట్ అనుసంధానత, మొబైల్ టవర్ల కొరత, విద్యుత్ సరఫరాలలో అంతరాయాలు, డేటా ప్రవాహాన్ని అడ్డుకుని అగ్రిటెక్ విప్లవానికి అడ్డంకులుగా పరిణమిస్తాయి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలానే డ్రోన్లు, సెన్సార్ల మరమ్మతులను కూడా స్థానికంగానే అందించాలి. లేకుంటే ఒకసారి వాటిని కొనుగోలు చేసి వినియోగించిన తర్వాత రిపేర్స్ వస్తే వాటిని ఎక్కడికి తీసుకువెళ్లాలో రైతులకు అర్థం కాదు. అదేవిధంగా మండల, జిల్లా కేంద్రాలలో ఈ డిజిటల్ టెక్ సాధనాలను అందుబాటులో ఉంచాలి. ఎస్పెషల్లీ డ్రోన్లు, భూసార పరీక్ష ల్యాబ్లు, స్మార్ట్ సేద్య సాధనాలను అద్దెకిచ్చే ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా రైతులు ఈ డిజిటల్ సేద్య సాధనాలను కొనడానికి, అద్దెకు తీసుకోవడానికి బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా రుణాలు అందించడం ముఖ్యం. స్మార్ట్ సేద్య సాధనాలు, సౌర పంపులు, ఆటోమేటిక్ స్ప్రేయర్ల కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీలు కూడా అందివ్వాలి. ఈ విధంగా వ్యవసాయాన్ని అగ్రిటెక్గా మార్చగలిగితే రైతులను మనము అగ్రిప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని మరింత పెంచడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ ఆధార దేశం అండి. ఇప్పటికీ దేశం జనాభాలో సగం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ నూతన సాంకేతికతలను మనము అందిపుచ్చుకొని మన రైతులకు అందించగలిగితే ఈ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేయగలుగుతాము. ఇటీవలి కాలంలో యువతరం వ్యవసాయం పట్ల కొంత అనాసక్తిని చూపిస్తూ ఉంది. వ్యవసాయంలో అధిక కష్టము మరియు తక్కువ లాభాలు ఉండడం వలన యువత దానిని ఎక్కువగా ఆదరించడం లేదు. కానీ ఈ నూతన సాంకేతికతలను అందుబాటులోకి తీసుకువస్తే కష్టం అనేది తగ్గుతుంది, లాభం అనేది పెరుగుతుంది. కాబట్టి యువతను పెద్ద మొత్తంలో ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా, సస్టైనబుల్గా మార్చడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతను పెంచడం కోసం అనేక చర్యలను చేపట్టిందండి. ముఖ్యంగా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ని ప్రారంభించింది. వ్యవసాయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కోసం దీనిని ఒక అంబ్రెల్లా స్కీమ్గా తీసుకువచ్చారు. దీనిలో కీ టార్గెట్స్ ఏంటి అండి? డిజిటల్ ఐడెంటిటీస్. 11 కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడెంటిటీస్ని అందించడం వచ్చే 3 ఏళ్లలో దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఫైనాన్షియల్ ఇయర్ 24-25 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26-27 లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అలానే డిజిటల్ క్రాప్ సర్వే, నేషన్ వైడ్ మొత్తం డిజిటల్ క్రాప్ సర్వేని నిర్వహించడం. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోపు అన్ని జిల్లాలలోనూ ఈ డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి అవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో 2 పిల్లర్స్ ఉంటాయండి. ఒకటి అగ్రి స్టాక్, కిసాన్ కి పెహచాన్. ఇందులో సబ్ కాంపోనెంట్స్ని మనం చూస్తే ఫార్మర్స్ రిజిస్ట్రీ. అండర్ అగ్రి స్టాక్ ఫార్మర్స్ విల్ బి గివెన్ ఏ డిజిటల్ ఐడెంటిటీ సిమిలర్ టు ఆధార్. ఇప్పుడే మనం చెప్పుకున్నాము 3 ఏళ్లలో 11 కోట్ల డిజిటల్ ఐడెంటిటీస్ని క్రియేట్ చేయాలి అని. సో ఇది ఫార్మర్స్ రిజిస్ట్రీ ఈ అగ్రి స్టాక్లో చూడవచ్చు. ఇది ఆధార్ కార్డ్ లాంటిది అండి. ప్రజలందరికీ ఆధార్ ఏవైతే ఉందో అలానే రైతులందరికీ కూడా ఒక డిజిటల్ ఐడిని క్రియేట్ చేయడం దీని యొక్క ఉద్దేశం. అలానే జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్. ఫార్మర్ ఐడి విల్ బి లింక్డ్ టు ద స్టేట్స్ ల్యాండ్ రికార్డ్స్, డెమోగ్రఫిక్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ ఎక్సెట్రా. దీని ద్వారా జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలానే క్రాప్ సోన్ రిజిస్ట్రీ. దేశవ్యాప్తంగా క్రాప్ సోన్ బై ఫార్మర్స్ విల్ బి రికార్డెడ్ త్రూ మొబైల్ బేస్డ్ గ్రౌండ్ సర్వేస్, దట్ ఈస్ డిజిటల్ క్రాప్ సర్వే టు బి కండక్టెడ్ ఇన్ ఈచ్ సీజన్. ఇక సెకండ్ పిల్లర్ని మనం చూస్తే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. అంటే రైతులకు సహాయకరంగా ఇది ఉంటుంది అండి. ముఖ్యంగా జియోస్పేషియల్ డేటా అండ్ వెదర్ ఆర్ శాటిలైట్ డేటాని అందిస్తూ ఉంటుంది. డ్రాట్ ఆర్ ఫ్లడ్ మానిటరింగ్ నిరంతరం నిర్వహిస్తూ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ అవైలబిలిటీ డేటాని ఇది రైతులకు సమాచారం ఇస్తుంది. మోడలింగ్ ఫర్ క్రాప్ ఈల్డ్ అండ్ ఇన్సూరెన్స్. సో మనము క్రాప్ ఉత్పాదకత ఏ విధంగా ఉంది, ఇన్సూరెన్స్ సదుపాయాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఇలాంటి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ రైతులకు సహాయకారికంగా ఇది ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మరియు క్రాప్ డైవర్సిఫికేషన్ మెథడ్స్లో ఇవి సహాయపడతాయి. ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ, బెటర్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్, లోన్ డిస్బర్స్మెంట్, మిటిగేషన్ అండ్ ఇన్కమ్, డిజాస్టర్ రెస్పాన్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ త్వరగా ఉంటాయి. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, నియర్లీ 2.5 lakh జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా యూత్ని ఈ అగ్రికల్చర్ వైపు అట్రాక్ట్ చేయడం ద్వారా మనము ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఇంప్రూవ్డ్ సర్వీస్ డెలివరీ, రియల్ టైమ్ అడ్వైజరీస్, డిజిటల్ అథెంటికేషన్ ద్వారా మనకి సర్వీస్ డెలివరీ అనేది చాలా అథెంటికేటెడ్గా, టైమ్లీగా ఉంటుంది.
అయితే ఇందులో అనేక ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. ముఖ్యంగా భారతదేశంలో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు. స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ప్రధాన సమస్య. యావరేజ్గా మనకి 1.08 హెక్టార్స్ మాత్రమే రైతుల యొక్క యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ. అలానే హై ఇనీషియల్ కాస్ట్స్, ఎక్కువగా మనము ఈ డిజిటల్ అగ్రికల్చర్ సాధనాలు అనేవి ముందు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటింగ్కి, స్టోరేజ్, ప్రాసెసింగ్ ఇలాంటి అనేక అంశాలలో ఈ సాధనాల యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ రీసెర్చ్, పూర్తి స్థాయిలో ఇంకా మనము దీని మీద పరిశోధనలు జరపలేదు. ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయం కానీ, మొబైల్ టవర్స్ సిగ్నల్ సదుపాయం ఇవన్నీ కూడా సమస్యలుగా ఉన్నాయి. డిజిటల్ లిటరసీ అండ్ లాంగ్వేజ్ బారియర్స్, భారతదేశంలో రైతులు పూర్తి స్థాయిలో ఇంకా డిజిటల్ అక్షరాస్యతను సాధించలేదు. అలానే లాంగ్వేజ్ బ్యారియర్ కూడా, ఎక్కువ మొత్తంలో ఇంగ్లీష్లో సమాచారం ఉండడం గ్రామీణ ప్రాంతాలలో రైతులకు ఇవి అర్థం చేసుకోవడానికి కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఛాలెంజెస్ అన్నిటినీ కూడా ప్రభుత్వం అధిగమించి రైతులకు డిజిటల్ అక్షరాస్యతను నేర్పడము మరియు ఈ డిజిటల్ సాధనాల వినియోగానికి శిక్షణను ఇచ్చి అగ్రిటెక్ రెవల్యూషన్కి దోహదపడినప్పుడు మాత్రమే ఇండియన్ అగ్రికల్చర్ అనేది సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2026లో భారత్ వృద్ధి రేటు 6.6%, ఐరాస అంచనా. ఈ ఆర్టికల్ ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ యొక్క కీలక గణాంకాలను వివరిస్తూ ఉంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది 2026లో భారత వృద్ధి రేటు 6.6%గా నమోదు కావచ్చు అని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అమెరికా సుంకాల ప్రభావాన్ని స్థిరమైన ప్రైవేటు వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు భర్తీ చేస్తాయని తెలిపింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రైవేటు వినియోగాన్ని పెంచడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. లైక్ జిఎస్టీ రిఫార్మ్స్ కావచ్చు, డైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు. తద్వారా ప్రైవేటు వినియోగాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అలానే ప్రభుత్వ పెట్టుబడులు భర్తీ చేస్తాయని కూడా ఈ నివేదిక అంచనా వేసింది. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ పేరిట ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2026లో 2.7% వృద్ధి చెందవచ్చు అని ఈ నివేదిక పేర్కొంది. 2025లో అంచనా వేసిన 2.8% కంటే ఇది తక్కువగా ఉంది. ఇది ఓవరాల్ గ్లోబల్ గ్రోత్ రేట్ అండి. దీనికి అనేక సమస్యలు ఉన్నాయి, అందుకే తగ్గించడం చూడవచ్చు. అమెరికా సుంకాలు, ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు కారణాలుగా ఈ నివేదిక పేర్కొంది. 2027లో అంతర్జాతీయ వృద్ధి 2.9%కి పెరగవచ్చు అని తెలిపింది. 2010 నుంచి 2019 మధ్య సగటు వృద్ధి 3.2% కావడం ఇక్కడ గమనార్హం. ఈ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ అనేది యుఎన్ యొక్క ఫ్లాగ్షిప్ ఎకనామిక్ రిపోర్ట్ అండి. కొన్నిసార్లు ఈ రిపోర్ట్స్ ఏ సంస్థలు విడుదల చేశాయనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ని యుఎన్ విడుదల చేస్తుంది అండ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఐఎంఎఫ్ విడుదల చేస్తుంది. ఇక గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ని వరల్డ్ బ్యాంక్ విడుదల చేస్తుంది. ఈ రెండింటిలోనూ కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ అయితే యుఎన్ విడుదల చేస్తుంది, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అయితే వరల్డ్ బ్యాంక్ విడుదల చేస్తుంది. కాబట్టి ఈ డిస్టింక్షన్ అనేది ఇంపార్టెంట్. దీనిని యుఎన్డిఈఎస్ఏ, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యునెక్టాడ్తో, యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇతర యుఎన్ రీజనల్ కమిషన్స్తో కొలాబరేట్ అయ్యి ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను మనం చూసాం. 2025లో ఎస్టిమేషన్ 2.8% ఉన్నా కూడా ప్రస్తుతం 2026 గ్రోత్ రేట్ 2.7%కి తగ్గించడం మనం చూడవచ్చు. అలానే 2027 ప్రొజెక్షన్ 2.9%కి పెరగవచ్చు అనేది అంచనా. ఇక గ్లోబల్ ఇన్ఫ్లేషన్, అంతర్జాతీయ ద్రవ్యోల్బణం 2026లో 3.1%గా ఉండవచ్చు అనేది అంచనాగా మనం చూడవచ్చు. ట్రేడ్ ఫ్రిక్షన్స్, మిలిటరీ ఎక్స్పెండిచర్, ఫిస్కల్ స్పేస్ ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణానికి కారణాలుగా మనం చూడవచ్చు. ఇక ఇండియా స్పెసిఫిక్గా మనము చెప్పుకున్నాం ఆల్రెడీ, గ్రోత్ రేట్ ప్రొజెక్షన్ 6.6%గా ఉండవచ్చని. దీనికి గల కారణాలు రెజైలెంట్ కన్జంప్షన్, పబ్లిక్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్, ట్యాక్స్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా వీటికి కారణాలుగా చెప్పారు. ఇన్ఫ్లేషన్ 4.1% ఉండవచ్చు అనేది అంచనా. అలానే యుఎస్ టారిఫ్స్ అనేవి భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించనున్నాయి అనేది ఈ నివేదిక అంచనా వేస్తుంది. ఇది ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2026 యొక్క కీలక గణాంకాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే రక్షా కవచం ఎన్ఐడిఎంఎస్
నేషనల్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఇండియా యొక్క నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీ షీల్డ్గా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి అభివృద్ధి చేసిన జాతీయ డిజిటల్ ఐఈడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశానికి ముందు తరం భద్రతా కవచంగా నిలుస్తుంది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో జరిగే అన్ని రకాల బాంబు పేలుళ్లను ఎదుర్కొనే సమగ్ర నిరోధక వ్యవస్థగా ఇది పనిచేస్తుంది అని తెలిపారు. హర్యానాలోని గురుగ్రామ్ సమీప మనేసర్లోని ఎన్ఎస్జి గ్యారిసన్లో నెలకొల్పిన ఈ ప్లాట్ఫామ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ దర్యాప్తు సంస్థలు బాంబు దాడులు జరిగిన విధానం, నమూనాలను విశ్లేషించేందుకు ఎన్ఐడిఎంఎస్ సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అని అన్నారు. దేశం నుంచి మాదక ద్రవ్యాల ముప్పును పూర్తిగా తొలగించేందుకు మార్చి 31 నుంచి 3 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కూడా అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఎన్ఐడిఎంఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము అండి. సెంట్రలైజ్డ్ డేటాబేస్. లాస్ట్ 20 ఇయర్స్లో జరిగిన బాంబు బ్లాస్ట్స్ యొక్క డేటా స్కాటర్డ్గా చిందరవందరగా ఉంది. ఇప్పుడు దానిని ఒక ఇంటిగ్రేటెడ్ రూపంలో, ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ రూపంలో తీసుకురానున్నారు. ఏఐ డ్రివెన్ అనాలిసిస్. ఈ డేటా మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి అసలు ఈ ఎక్స్ప్లోజన్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి మరియు సిగ్నేచర్ లింకేజెస్ ఏమన్నా ఉన్నాయా లాంటి విషయాలను అనాలిసిస్ చేయనున్నారు. ప్రిడిక్టివ్ క్యాపబిలిటీస్ అంటే భవిష్యత్తులో ఏ రకంగా లేదా ఏ ప్రాంతాలలో దాడులు జరిగే అవకాశం ఉంది అనేది కూడా ప్రెడిక్ట్ అనాలిసిస్ ఇక్కడ చూడవచ్చు. తద్వారా ముందస్తు చర్యలను చేపట్టి ఈ బాంబ్ బ్లాస్ట్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రియల్ టైమ్ డేటా షేరింగ్ అనేది కూడా ఇక్కడ చూడవచ్చండి. 2-వే డేటా షేరింగ్ అంటే ఎన్ఐడిఎంఎస్ ద్వారా వివిధ సంస్థలకు లేదా వివిధ సంస్థల ద్వారా ఎన్ఐడిఎంఎస్కి కూడా సమాచారం అనేది చేరుతూ ఉంటుంది. లైక్ ఎన్ఐఏ, ఏటీఎస్, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్, సిఏపిఎఫ్స్ ఇలా వివిధ భద్రతా సంస్థలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. ఇక ఆపరేషనల్ ఇంపాక్ట్ అండ్ ఇంటిగ్రేషన్ మనం చూస్తే ఎన్ఐడిఎంఎస్ని ఐసీజేఎస్ 2 ద్వారా ఇంటర్లింక్ చేయడం ద్వారా ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. దీని ద్వారా మనము దీనిని ఇంటిగ్రేట్ చేస్తే కోర్ట్స్, ప్రిజన్స్, ఫోరెన్సిక్స్, ఫింగర్ ప్రింట్ డేటాబేస్ ఇలాగా వివిధ వ్యవస్థలకు సీమ్లెస్ డేటా ఫ్లో అనేది సాధ్యపడుతుంది. అలానే సెక్యూరిటీ షీల్డ్ అండ్ కోఆర్డినేషన్. ఇట్ ఇంప్రూవ్స్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ అట్ రైట్ టైం. ఇండియా యొక్క నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీ షీల్డ్గా దీనిని అభివర్ణించవచ్చు. స్ట్రాటజిక్ రీచ్. దీని ద్వారా మనము వీలైనంత త్వరగా ఎన్ఎస్జి ఎక్స్పాన్షన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. అయోధ్యలో ఈ ఎన్ఎస్జి యొక్క న్యూ హబ్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అండ్ ఈ హబ్ నుంచి దేశంలో ఏ ప్రాంతానికైనా 1 లేదా 1.5 గంటలలో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎన్ఐడిఎంఎస్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. డిఫెన్స్లో మరియు ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇంపార్టెంట్ 1-లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ పూణేలో మరణించారు. భారత పర్యావరణ పరిశోధన, పరిరక్షణ విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. పశ్చిమ కనుమలపై గాడ్గిల్ అద్భుత కృషికి గాను 2024లో ఐక్యరాజ్య సమితి ఆయనకు అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రదానం చేసింది. నెక్స్ట్ వన్ చూడండి. రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు, తుపాకుల రేంజ్ను పెంచుకునే అదనపు సాంకేతికతను ఐఐటి మద్రాస్ రూపొందించింది. మందుగుండుకు అమర్చే వినూత్న ఆర్టిలరీ షెల్ను ఆవిష్కరించింది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించామని, ఈ సాంకేతికతకు ర్యామ్ జెట్గా నామకరణం చేశామని ఐఐటి మద్రాస్ ప్రకటించింది. లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇది ఒక హై స్పీడ్ ఇంజన్లా గాలిని అదిమి పట్టి ఇంధనాన్ని ఉపయోగించి వేగంగా ముందుకెళ్లే థ్రస్ట్లా పనిచేస్తుంది అని వివరించింది. అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ని ఉపయోగించుకుని ఇది దాని ఇంజిన్ని మండించడం ద్వారా థ్రస్ట్ని విడుదల చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఐఐటి మద్రాస్లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాప్లాప్ పరం రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. సీడాక్ రుద్ర సిరీస్ సర్వర్లతో దేశంలో తయారైన ఈ వ్యవస్థ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్పై నడుస్తుంది అని ఐఐటి మద్రాస్ 2026 జనవరి 8న పేర్కొంది. ఈ కంటెక్స్ట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చూద్దామండి. భారతదేశంలో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది? ఐరావత్ పిఎస్ఏఐ భారతదేశంలో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. దీని యొక్క థియరటికల్ పీక్ పెర్ఫార్మెన్స్ పీక్ 13.17 పెటాఫ్లాప్స్. ఇక మ్యాక్సిమం సస్టైన్డ్ పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ వచ్చి మనకి 8.5 పెటాఫ్లాప్స్.
గ్లోబల్ ర్యాంకింగ్లో మనము 75వ స్థానంలో ఉన్నాము. సో ఇది ఇండియాలోని సూపర్ ఫాస్ట్ కంప్యూటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది వాటిలో ఏది గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను కాలానుగుణంగా విడుదల చేస్తుంది? ఈరోజు క్లాస్లో ఈ రిపోర్ట్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.